అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా అఖిల్తో గ్రేస్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించిన సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అభిమానులు డీలాపడ్డారు. అయితే ఫ్లాప్ వచ్చింది కదా అని రెండో సినిమా వెంటనే తీయకుండా కథల విషయంలో తర్జన భర్జనలో ఉన్నాడు అఖిల్. మొన్నటిదాకా వంశీపాడిపల్లితో కలిసి చేస్తాడనుకున్న అఖిల్ సడన్ గా హను రాఘవపూడితో సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే కొద్ది రోజులుగా హను రాఘవపూడితో అఖిల్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ కి ఓ పట్టాన కథలు నచ్చువు గనుక ఓకే చేయరని అనుకున్నాడు. తీరా విషయం ఏంటంటే అఖిల్ తన రెండో సినిమాగా హను రాఘవపూడి డైరెక్షన్లోనే సినిమా చేస్తున్నాడట. మొదటి సినిమా అందాల రాక్షసి, రెండోది కృష్ణగాడి వీర ప్రేమ గాథతో అదరగొట్టిన హను రాఘవపూడి అఖిల్తో ఛాన్స్ కొట్టేయడం గొప్ప విషయమే. ఇక అఖిల్ కు చెప్పిన కథ ఇదివరకే జూనియర్ కు హను వినిపించిన కథ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అఖిల్ మాత్రం తన సెకండ్ మూవీ డైరెక్టర్ హనునే అంటూ చెబుతున్నాడట. నాగార్జున కూడా ఈ విషయాన్ని త్వరలో కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అఫీషియల్ స్టేట్మెంట్ రావడం ఒకటే తరువాయి అంటున్నారు. అంతేకాదు సినిమాను అతి తక్కువ టైంలో కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్. ఇక సినిమాలో నటించే మిగతా స్టార్ కాస్ట్ అండ్ క్రూ త్వరలోనే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అను కథలన్నీ ప్రేమ కథలే కాబట్టి అఖిల్తో ఓ మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తాడేమో చూడాలి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.